ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో ఏకంగా 1,10,00,000 ధర పలికి టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే అప్పటి వరకు మనోడికి కేవలం 13 ఏళ్ల మాత్రమే. అంత చిన్న వయసులో ఐపీఎల్ లాంటి ఒక మెగా లీగ్లో అంత భారీ ధర పలకడంతో క్రికెట్ అభిమానులంతా ఎవడ్రా వీడంటూ అతని గురించి మాట్లాడుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్లు ఆడేంత వరకు కూడా వైభవ్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ బరిలోకి దిగాడు. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్కే 6 కొట్టి పేరుకే పాలబుగ్గల పసివాడు బరిలోకి దిగితే పంజా విసిరే బొబ్బిలి అనేలా తన ఎంట్రీని తెలుగు కమర్షియల్ సినిమాలో హీరో ఎంట్రీ రేంజ్లో ఇచ్చాడు. ఆ తర్వాత ఫియర్లెస్ క్రికెట్ ఆడుతూ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. మొత్తంగా 20 బంతుల్లో 2 4లు 3 6లతో 34 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు. రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటన చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. అయితే అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.